లీడ్ ఇండియా 2009 సార్వత్రిక ఎన్నికలలో ఎన్నడూ లేనంత అవినీతిని మనం చూస్తూ ఉన్నాం. గ్రామంలో కోట్ల కొద్ది రూపాయలు డబ్బు సంచులు వచ్చి పడుతున్నాయి. సారా ప్యాకెట్లు ఏర్లై పారుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టుకున్నటువంటి దాని ప్రకారం 35 కోట్ల నగదును పట్టుకున్నారు. 3000 సారా బెల్ట్ షాప్లను మూసివేశారు. ఇంకా మీడియాకు అందనంత అవినీతి ఎంతో ఉండి ఉండవచ్చు. ఇటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు. అంతేకాదు, మన ఈ ఎలక్షన్స్లో జరుగుతున్నటువంటి ఖర్చులు అమెరికా ఎన్నికల ఖర్చుల కంటే కూడా అధికంగా ఉంది. 500 నుండి 1500 వరకు ఒక్కొక్క ఓటరుకు విలువ కట్టి ఇస్తున్నారు. అంటే ఓట్లు కొంటున్నారు. ఓటర్లు కూడా ఇది మా హక్కుగా వాళ్ళు ఈ డబ్బులు తీసుకుంటున్నారు. అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు తీసుకోవడం వాళ్ళు, ఇది ఒక పరిపాటు అయిపోయింది. అవినీతి ఒక పరిపాటు అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకే లీడ్ ఇండియా 2020 ఒక రెండవ జాతీయ ఉద్యమంగా ప్రకటిస్తుంది. ఈ ఎన్నికలే అవినీతి ఎన్నికలు, ఆఖరు ఎన్నికలు. వచ్చే ఎన్నికలలో ఈ విధంగా ఉండకుండా ఒక ఉద్యమ రూపంలో కృషి చేయాలని చేస్తుంది. మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు లీడ్ ఇండియా 2020 ఒక రెండో జాతీయ ఉద్యమంగా ప్రకటించారు. ఈనాటి 100 పైచిలుకు కోట్ల భారతీయ జనాభాలో 55 కోట్లు 25 సంవత్సరముల లోపు వాళ్ళు, 34 కోట్లు 15 సంవత్సరముల లోపు వాళ్ళు. 2020 నాటికి 29 సంవత్సరముల పనిచేసే భారతీయుల సగటు వయసు కాబోతుంది. కాబట్టి మిత్రులారా, ఈ రోజు మనమందరం కూడా ఈ అవినీతిని ఆపాలంటే మన విద్యార్థులు, యువతలో ఒక విలువలను పెంపొందించాలి అనే ఒక జాతీయ ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దాని ఫలితంగా 1,00,000 మంది విద్యార్థులు వాళ్ళు సత్యాన్ని ఆచరిస్తూ, అనుభవిస్తూ, సత్యం వల్ల వచ్చేటువంటి అనేక శక్తులు, ధైర్యము, ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణ, పట్టుదల ఇత్యాది పెరుగుతాయి. అసత్యం ఉండడం వల్ల ఒక అసత్యానికి అనేక అసత్యాలు ఆడవలసి ఉంటుంది. దానివల్ల ఆందోళన, టెన్షను, భయము, దుఃఖము కలుగుతుంది అన్నటువంటిది వాళ్ళు అనుభవిస్తున్నారు. అంతేకాక వాళ్ళ తల్లిదండ్రులను మీరు ₹1,00,00,000 ఇచ్చినా ఓటు అమ్ముకోము అని ప్రతిజ్ఞ చేయించి మన ముందర ఉంచుతున్నారు. ఈ రకమైనటువంటి మార్పు ద్వారా మాత్రమే ఈ అవినీతిని అంతం చేయవచ్చు. కోర్టులు కానీ, చట్టాలు కానీ, పోలీసులు కానీ అంతం చేయలేనటువంటి ఈ అవినీతిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటే, మన పిల్లల మీద దృష్టిని కేంద్రీకరించి వాళ్ళను సత్యవంతులుగా పెంపొందించినట్లయితే, ధైర్యవంతులుగా పెంపొందించినట్లయితే వాళ్ళ అభివృద్ధికి దోహదపడిన వాళ్ళం అవుతాము, దేశాభివృద్ధికి దోహదపడిన వాళ్ళం అవుతాము, అవినీతిని అంతు చేసిన వాళ్ళం అవుతాము. ఆలోచన చేయండి. లీడ్ ఇండియా 2020 రెండో జాతీయ ఉద్యమంలో అందరము సమగ్రంగా చేరుదాము. సత్యమేవ జయతే అనే దేశం యొక్క నానుడిని నిలుపుదాము. సత్యాన్ని తిరిగి తీసుకొద్దాము. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. అవినీతిని అంతం చేద్దాం. I'll be truthful and righteous. I'll not give corruption. I'll not take corruption. I'll fight corruption. I'll make India corruption free. Jai Hind. Lead India. Lead India. Lead India. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఐ న్యూస్ ఎలక్షన్ ఎక్స్ప్రెస్. ముందుగా హైలైట్స్. అమ్మా నాన్న ఓటు అమ్ముకోవద్దు, చిత్తూరు పిల్లల కౌన్సిలింగ్. కొంతమంది పిల్లలు ముందు యుగం దోతలు అని వాళ్ళని చూస్తే అనుకోవాల్సిందే. నోటుకు ఓటు అమ్ముకోవద్దంటూ పెద్దలకు పాఠాలు చెబుతున్నారు ఆ పిడుగులు. ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు చిత్తూరు జిల్లా విద్యార్థులు. 1,00,000 మంది విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమం కొన్ని లక్షల మందిని ఆలోచింపు చేస్తోంది. దీనిపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎన్నికలొచ్చాయంటే చిత్తూరు జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. నోట్ల కట్టల పంపిణీకి అడ్డుకట్ట ఉండదు. చీరల సారల సంగతి చెప్పనక్కరలేదు. ఈ పద్ధతిని మార్చాలని అక్కడి స్టూడెంట్స్ నడుం బిగించారు. తమ ఆలోచనలను టీచర్లతో పంచుకున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ కి అండగా నిలిచారు. మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రారంభమైన లీడ్ ఇండియా 2020 ప్రోగ్రామ్ ని
ఈ ఉద్యమానికి వేదికగా చేసుకున్నారు. ఇంటి నుంచే దీనికి నాంది పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ₹1,00,000 ఓటు అమ్ముకోమంటూ పేరెంట్స్ చేత ప్రమాణ పత్రాలు రాయించుకున్నారు. దీంతో పాటు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. మా అబ్బాయి వచ్చినాడు సార్, మా దగ్గర సంతకం చేయించుకున్నాడు. మేము మా ఓట్లు అమ్ముకోకుండా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము నాయకుడికి నిజాయితీగా ఓట్లు వేస్తాం. చీరలు బట్టలు ఇవన్నీ మేము వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోము, నిజాయితీగా ఓటేస్తాం. మా పిల్లలు చెప్పారు ఓటేస్తే దానికి డబ్బులు చీరలు తీసుకోకూడదు అనేసి, నిజాయితీగా వేస్తాము ఓట్లు, చీరలు డబ్బులు తీసుకోము ఈసారి. స్టాలిన్ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని ఒక్కో స్టూడెంట్ 5 ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. రాజకీయాల్లో అవినీతి కుళ్ళును కడిగేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వేడుకుంటున్నారు. అంతటితో ఆగకుండా స్కూల్లో ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఓ చిన్ని మనసుకు వచ్చిన పెద్ద ఆలోచన గొంతు కలవడంతో పెద్ద నినాదంగా మారింది. నేను సత్యంగా, ధర్మబద్ధుడనై, నీతి నిజాయితీలతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తాను. నేను అభివృద్ధి చెందుతూ నా కుటుంబమును, నా పాఠశాలను, నా గ్రామాన్ని, నా దేశాన్ని 2020 నాటికి అగ్రగామి దేశంగా చేస్తాను. మా కుటుంబ సభ్యులతో నిజాయితీగా ఓటు వేయిస్తాం. ₹1,00,000 ఇచ్చినా మా ఓట్లు అమ్ముకోము. ఓటరు చేతిలో వజ్రాయుధంలా ఉండాల్సిన ఓటుకు పట్టిన అవినీతి తుప్పు వదల్చడానికి మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఆ చిన్నారులకు అండగా నిలుద్దాం. ఈ పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని ప్రేరణ చేయించడం కొరకు ఈ కార్యక్రమం అనేటువంటిది 1,00,000 మంది విద్యార్థుల్లో చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈ విద్యార్థులంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో ఇంటికెళ్ళి చర్చించుకొని ఇలాంటి ఓటును అమ్ముకునేటువంటి సాంప్రదాయాన్ని మనం రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ విద్యార్థుల్లో ఈ కార్యక్రమం అనేటువంటిది లీడ్ ఇండియా 2020 కార్యక్రమంలో భాగంగా చేయడం అనేటువంటి జరిగింది. I will not take bribes. I will not give bribes. I will not give bribes. I will fight corruption. I will fight corruption. And make India corruption-free India. And make India corruption-free India. So now